అన్నా సూరజన్నా ఎట్లా ఉన్నావే? అంతా చామేనా? ఏంట్రా ఎలా వచ్చావు? ఏం లేదన్నా, ఏం చెప్పమంటావు? నా ఫేస్ చూడన్నా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎండలో తిరిగి తిరిగి పూర్ల వెనకాల తిరిగి తిరిగి మొత్తం బ్లాక్ అయిపోయింది. బండి మీద తిరిగి తిరిగి కొంచెం ఏదోటి చేసి నా ఫేస్ మంచి వైట్గా చేయగురు. ఏదోటి చెయ్యన్నా బాబు, చూడలేకపోతున్నాను. ఒక్క పోరు కూడా నా ఫేస్ చూడట్లేదన్నా. నువ్వేదోటి చేసి మంచి చిట్కా చెప్పి నా ఫేస్ మంచి వైట్గా చేసే చూసుకుంటాను నేను. ఓకేనా మరి? ఓహో అవునా, అందుకే చెప్తాను అమ్మాయిల వెనకాల తిరగొద్దాను. అమ్మాయిల వెనకాల తిరిగితే ఇలాగే ఫేస్ పాడైపోద్ది. నీకున్న ప్రాబ్లం ఏంటంటే ట్యాన్ అయిపోయింది. నీ ఫేస్ మంచిగా ట్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నీ ఫేస్ని డీటైన్ చేయాలి. అంటే నీ ఫేస్ మీద ఉన్న ఏదైతే ట్యాన్ ఉందో వాటిని రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా ఎందుకు అవుతుందంటే ఎండలో తిరిగినప్పుడు నీ ఫేస్ మీద ఏదైతే సెల్స్ ఉంటాయో అవి చచ్చిపోతాయి అన్నమాట. ఒక డెడ్ స్కిన్ సెల్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నీ ఫేస్ అంతా బ్లాక్గా డల్గా ఆయిలీగా అయిపోద్ది. సో నీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ నేను సజెస్ట్ చేస్తాను. సో దాని కనుక నువ్వు రెగ్యులర్గా వారానికి 2 సార్లు యూజ్ చేస్తే విత్ ఇన్ 1 వీక్లో 100% ట్యాన్ అనేది రిమూవ్ అయిపోద్ది. బట్ ఏంటంటే ఒక్కసారి యూజ్ చేసిన ఫస్ట్ టైం యూజ్ చేసిన నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది నీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది. సో నేను నీకు రికమెండ్ చేసే ట్యాన్ ప్యాక్ ఏంటంటే మెల్మా D10 ప్యాక్. సో ఇది వచ్చి 100% న్యాచురల్, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, ఆఖరికి ప్రిజర్వేటివ్స్ కూడా ఇందులో ఉండవు. సో ఈ ప్యాక్ మీరు పర్చేస్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 2 to 3 మంత్స్లో అవగొట్టేసుకోండి. లేదనుకుంటే ఇది కొంచెం గట్టిగా అయిపోద్ది. ఎందుకంటే న్యాచురల్ కాబట్టి ఎప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా చాలా త్వరగా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇందులో మనం కెమికల్ కనుక కలిపామనుకోండి ఎక్కువ రోజులు అంటే 12 months 32 months అలా వస్తాయి. బట్ న్యాచురల్ ప్యాక్స్ అనేవి ఎప్పుడు కూడా త్వరగా అయిపోతాయి. సో త్వరగా పాడైపోతాయి. సో అందుకే మనం త్వరగా యూజ్ చేసేసుకోవాలి. సో ఈ ప్యాక్ వచ్చేసి మీరు వారానికి 2 సార్లు యూజ్ చేసినా మంత్కి ఒక 1 month అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. రెగ్యులర్గా వాడండి, చాలా బాగుంటుంది. మీ ఫేస్ మంచి గ్లోగా అందంగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. అండ్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టర్మరిక్ యూజ్ చేశారు, వాల్నట్ బీట్స్, లిక్వరైజ్ ఎక్స్ట్రాక్ట్, క్యారెట్ ఆయిల్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేసి మనం తయారు చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక క్లే ఫామ్ లో ఉంటుంది, మనకి బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అండ్ దీని ఒక స్మెల్ కనుక చూసినట్లయితే మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక న్యాచురల్ టర్మరిక్ స్మెల్ కూడా ఇందులో మీకు కనిపిస్తుంది, వాల్నట్ స్మెల్ వస్తుంది. సో దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి. సో ఎలా యూజ్ చేయాలి, ఎంతసేపు ఉంచాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో దీనికోసం మీకు కావాల్సింది ఏంటంటే ఒక D10 ప్యాక్ కావాలి, నెక్స్ట్ ఒక బౌల్ కావాలి, అండ్ కొంచెం వాటర్ లేదా రోజ్ వాటర్, రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం D10 ప్యాక్ అనేది మనం బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఒక లైట్ పేస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ మీద ఇది వచ్చేసి థిక్ పేస్ట్ ఉంది కదా, సో దీన్ని కొంచెం లైట్ చేసుకోవాలి. లైట్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత నార్మల్తో వాష్ చేసుకోవాలి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫాస్ట్గా. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, కొంచెం D10 తీసుకుంటాను నా ఫేస్ తగ్గట్టు. సో ఎక్కువ తీసుకోకండి, మీ ఫేస్కి ఎంతైతే అవసరం ఉందో అంత తీసుకోండి. సో నా ఫేస్కి ఎంత సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేస్తాను. ఎక్కువ వాటర్ మిక్స్ చేయకండి, లేదంటే అది ఏమవుతుందంటే కొంచెం థిన్ పేస్ట్ తయారైపోద్ది, వాటర్లో అయిపోద్ది. సో రాసుకున్నాక బాగోదు, కొంచెం థిక్గా ఉండేలా చూసుకోండి. చూసారు కదా. సో ఇప్పుడు ఇది మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీ ఫేస్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా అప్లై చేస్తారనుకోండి మన ఫేస్ మీద చాలా డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా ఉంటాయి. సో వాటి వల్ల రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏదైనా ప్యాక్ అప్లై చేసే ముందు మన ఫేస్ని వాష్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో రండి దీన్ని అప్లై చేద్దాం. సో ఈ విధంగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే బ్రష్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చేతులతో రాయడం ఇష్టం లేకపోతే ఒక బ్రష్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో నెక్ కూడా అప్లై చేసుకోండి. నెక్ కూడా అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను అప్లై చేయట్లేదు, కొంచెం లాంగ్ వీడియో అయిపోద్దని. సో ఫేస్కి అప్లై చేస్తాను, మంచిగా అప్లై చేస్తాను. సో అప్లై చేసి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉంచండి. అంటే ఇది ఆరిపోయే వరకు మీకు అనిపిస్తుంది ఫేస్ అనేది గట్టిగా అయిపోయినట్టు. చాలామంది ముల్తాని బట్టి రాసుకుని ఉంటారు కదా, సో అలాగే. సో మీరు ఇది అప్లై చేసిన తర్వాత అసలు మాట్లాడకండి, జస్ట్ అలా రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే మాట్లాడడం వల్ల మీకు స్కిన్ అనేది సాగే గుణం అయిపోద్ది, అంటే లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు మనం అసలు మాట్లాడకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గాయ్స్. సో అలా అప్లై చేసి ఒక 15 నిమిషాలు ఉంచండి. సో నేను కూడా ఒక 15 minutes వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన తర్వాత దీన్ని వాష్ చేసి
రిజల్ట్ అనేది చూపిస్తాను. సో 20 మినిట్స్ అయిపోయింది, మంచిగా ఆరిపోయింది. దీన్ని వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత దీని ఒక రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఫేస్ని మంచిగా వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుందాం. ఎప్పుడు కూడా గట్టిగా చేయకండి, నెమ్మదిగా చేయండి. సో క్లీన్ చేసుకున్నాక యూ కెన్ సీ ద రిజల్ట్. ఫేస్ మంచి గ్లోగా ఉంది అండ్ మంచి సాఫ్ట్గా ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది 100% రిమూవ్ చేసుకోవచ్చు విత్ ఇన్ 10 to 15 మినిట్స్లో. ఫస్ట్ అప్లైలోనే మీ ఫేస్ మీద మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. దీని ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా డీటెయిల్ ప్యాక్స్ ఉన్నాయి, బట్ ఇదేంటంటే న్యాచురల్ అండ్ 100% సేఫ్ అనిపించింది. సో అందుకే పర్చేస్ చేశాను, యూజ్ చేశాను రెగ్యులర్గా, మంచిగా అనిపించింది. ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళామంటే వెంటనే ఫేస్ అనేది ట్యాన్ అయిపోతుంది మనోళ్ళగా, మీకు కూడా ఫేస్ ట్యాన్ అయిపోతుంది కదా. సో ఈ ట్యాన్ నుంచి రిమూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక డీటెయిల్ ప్యాక్ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి సో ఒక్కొక్కసారి ఎండలు ఉండకపోవచ్చు. సో వర్షాకాలంకి మీరు రెడీ అయిపోతారు. సో వర్షాకాలంకి మీ ఫేస్ మంచి గ్లోగా రెడీ అవ్వండి. ఎండాకాలం వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ ఫేస్ మీద ట్యాన్ అనేది ట్యాన్ పట్టే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మీ ఫేస్ని మంచి గ్లోగా చేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్లో సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేసుకోండి. ఎప్పుడైతే బయటికి వెళ్తారో మీరు సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకుని బయటికి వెళ్ళండి. ఏమందరూ మంచిగా ఉన్నారా? మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాలో చేయండి.